ఈ కేసీఆర్ను తెలంగాణ జాతిపిత అని కూడా ఈ మధ్య ఒక కాయిన్ చేశారు ఒక వర్డ్ను. ఇప్పుడు రాజు పక్కన బానిసలు ఎప్పుడు భజన చేస్తుంటారు. ఆ భజన గాళ్ళకి ఏంటంటే నెల నెల జీతాలు ఇస్తారు, వాళ్ళు తినడానికి తిండి, కుక్కకు బిస్కెట్ వేసినాక వాళ్ళు తిన్నాక ఎంగిలి మెతుకులు కుక్క బొక్కలు వేస్తారు. అట్లాంటి బానిసలు ఎప్పుడు డప్పు కొడుతూనే ఉంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు ఇలా మీరు పోయి ఒక సర్వే చేయండి. కేసీఆర్ కుటుంబం గురించి కానీ కేసీఆర్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి మీరు సర్వే చేయండి. వీళ్ళ గతంలో 2001లో ఆస్తులేంది, వీళ్ళు ఏమైనా 100 ఎకరాలు అమ్మిర్రా, వీళ్ళ ఇంట్లో బంగారం అమ్మిర్రా, వీళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిర్రా, వీళ్ళు ఎవరైనా జైలుకు పోయారా? కేసీఆర్ కుటుంబం మొత్తంలో వారం రోజులకు మించి జైల్లో ఉన్నాడు ఎవరు లేడు. ఇవన్నీ డ్రామాలండి. పిల్లలు చచ్చిపోయారు కదా, ఆయన చావు నోట్లోకి పోయి వచ్చి బయటకు వచ్చి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, లక్షల కోట్లు సంపాదించుకుంటూ. మరి చచ్చిపోయిన 1200 మంది గొప్పోళ్ళ, చావు నోట్లో తలబెట్టినోడు గొప్పోడు. కవితకి కళ్ళెమ్మటి నీళ్ళు వస్తే తెలంగాణ మొత్తం కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినట్టు ఈ అమరవీరుల కుటుంబాల జీవితాలు అడ్రస్ లేవు. శ్రీకాంతాచారి తల్లికి ఇంతవరకు న్యాయం జరగలే, కానిస్టేబుల్ కిష్టయ్య కూతురు పిలవలే. ఇట్లా చచ్చిపోయిన వాళ్ళు అందరు చాలా మంది ఉన్నారు కదా. ఉద్యమమే శ్వాసగా, ఉద్యమమే జీవితంగా కొన్ని వేల మంది తెలంగాణ పిచ్చోళ్ళు అయ్యారు కదా. మీ పార్టీ అకౌంట్లో ఉన్న 1500 కోట్లలో ఇవాళ ఉద్యమకారులకు గుర్తించి గౌరవించుకునే శక్తి మీకు లేదు. అప్పుడంటే డబ్బులు లేవు. ఇప్పుడు మీ అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర 100,000 కోట్లు ఉన్నాయి కదా. పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అయింది. తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి బంగారు తెలంగాణ అనే ముసుగులో బంగారు కల్వకుంట్ల కుటుంబం ఏర్పడ్డది. వీళ్ళని ఇప్పటికైనా వీళ్ళంతా కూడా చెట్టు మీద కొంగలే, దోచుకునే దొంగలే వీళ్ళంతా కూడా.